హలో గైస్, ఇది మా కమ్బ్యాక్ వీడియోలో మొదటి వీడియో. ఇప్పుడు నుండి వచ్చేసి నెక్స్ట్ లెవెల్ కంటెంట్స్ ప్లానింగ్లో ఉన్నాయి. నా దగ్గర డిఫరెంట్ కంటెంట్స్ ఉన్నాయి. కానీ చేయడానికి ఏంటంటే అది పెద్ద వీడియో, పెద్ద బడ్జెట్తో కూడుకున్న పని అవన్నీ. అందుకని ఇంట్లో డిలే చేశాను, వీడియోస్కి చాలా డిలే అయింది. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి యూట్యూబ్ అసలు ఎందుకు ఆపేసాను మధ్యలో అనేది క్లారిటీ ఇస్తున్నాను. నేను ఒక షార్ట్ ఫిలిం రాస్తూ కొద్దిగా బిజీగా ఉన్నాను, అందుకని కొద్దిగా టైం పట్టిన ఇప్పుడు దాకా. అండ్ మీకు మంచి షార్ట్ ఫిలిం ఒకటి అందించాలి అని. అయితే నాకు అంటే అలా చెప్పాలంటే నాకు తీసే ఐడియా లేదు. రాయడానికి ఒక విజన్లో రాశాను, ఓకే ఫన్ క్యారెక్టర్స్ అన్నీ ఓకే రాసాము, కానీ తీయడానికి మనకి ఐడియా లేదు దాంట్లో బేసిక్గా. అందుకని టైం తీసుకొని షూటింగ్ ఇవన్నీ నేర్చుకుందామని ఆగాను ప్రిపరేషన్. అది నేర్చుకున్నాక బెస్ట్ వీడియోస్తో రావాలి ఒక షార్ట్ ఫిలిం దాని. అండ్ నెక్స్ట్ వీడియోస్ రాబోయాయి, థంబ్నెయిల్స్ డిస్ప్లే చేస్తాను. మీ అందరికీ నేను డిస్ప్లే చేసేస్తాను అబ్బా, ఎందుకు చెప్పండి మళ్ళీ పదకొంగులు చెప్పటం. నేను అసలు ఏ కంటెంట్ చేయట్లేదు అనుకోవటం అందరూ, ఇవన్నీ కాదు, కరెక్ట్గా డిస్ప్లే చేస్తున్నాను. ఇది వచ్చేసి ఒక గేమ్ షో. అండ్ నెక్స్ట్ ఇది కూడా ఒక గేమ్ షోనే. తర్వాత ఇదొక గేమ్ షో, అన్ని గేమ్ షోస్, కొన్ని ఛాలెంజెస్ గేమ్ షోస్ ఉంటాయి. మల్టిపుల్ వీడియోస్ ఉన్నాయి నా దగ్గర, ఛాలెంజెస్ చేయాలి కానీ నాకు థాట్ వచ్చిందంటే ఆ థాట్ డిఫరెంట్ వేలో ఆలోచిస్తాను. నేను కంటెంట్ మర్చిపోకుండా ఒక థంబ్నెయిల్ చేసి పెట్టుకుంటాను, నేను డిజైన్ థంబ్నెయిల్. అండ్ కొంతమంది అంటే లోకల్లో మా ఫ్రెండ్స్ కొంతమంది యూట్యూబర్స్ ఉన్నారు, వాళ్ళకి థంబ్నెయిల్ డిజైనర్ అనుకోండి. కొంతమంది వీడియోస్ ఒక ఎడిటర్కి కూడా ఉండిపోయాను ఇప్పుడు ప్రస్తుతానికి. ఈ మధ్య ఆపేశాను. అంటే ఎడిటింగ్ నేర్చుకుంటున్నా. ఒక సైడ్ మీకు ఇచ్చిన మాట, మీ దగ్గర ఒక స్టాండ్ తీసుకున్నారు కాబట్టి, మీరు నమ్మకంతో సబ్స్క్రైబ్ చేసుకున్నారు కాబట్టి మీ దగ్గర పేరు నిలబెట్టుకోవడానికి ఎడిటింగ్ స్కిల్స్ నేర్చుకున్నా. అండ్ నెక్స్ట్ స్క్రిప్ట్ రైటింగ్ అండ్ గేమ్ షోస్ ఎలా ప్లాన్ చేయాలి ఏంటి అనేది కొద్దిగా టైం తీసుకుని దాని గురించి ప్రిపేర్ చేశాను. అండ్ నెక్స్ట్ రాబోయే షార్ట్ ఫిలిం కానీ మన వీడియోస్ కానీ పెద్ద లెంత్ స్కేల్ వీడియోస్కి నేను ఉంటాను. అండ్ షార్ట్ వీడియోస్ ఇవన్నీ వీటిలో కూడా నేను ఉంటాను, అక్కడక్కడ కనపడుతూ ఉంటాను. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోలో నేను రీసెంట్లీ షార్ట్ ఫిలిం చేశాను కదా, షార్ట్ ఫిలిం గురించి అనౌన్స్మెంట్ ఇస్తాను కదా, ఒక షార్ట్ వీడియో తర్వాత ఫన్ వేలో క్రియేట్ చేశాను. అది ఎలా ఉందో ఖచ్చితంగా చూడండి. అసలు ఏంద్రా వీడియో అట్లా ఇట్లా ఇచ్చిరా మీరు అసలు ఎవరా మీరంతా? కనపట్ల అన్నయ్య బిజీగా ఉన్నాను. బిజీ ఏంటిదిరా అది? ఎందుకు నాకు ఎవరు ఏం చెప్తలేరు? షార్ట్ ఫిలిం చేస్తున్నాను. నీకు పెళ్ళి సార్? నాకు అంత ఐడియా లేదు. నీ పేరు ఎత్తితేనే వాడు నవ్వుతున్నాడు. చిలక నవ్వు చూడు. అదే సార్ ఒక్క నిమిషం ఆగండి సార్, అసలు ఏం జరిగిందో చెప్పండి సార్. అన్నయ్య ఫిలిం పెట్టినారంట కదా, అదే సోది మొహం కూడా. ఇది ఫిలిం కాదు, షార్ట్ ఫిలిం తీస్తున్నాడు. అది వెబ్ సిరీస్ కింద వస్తుందిరా. నీకు పేరు తెలుసా? హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 55555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ. నాకు అంత ఐడియా లేదు, వెళ్ళి అన్నని అడుగుదాం పద. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. అడగలేడు. కనపట్లేదు. అన్నయ్య బిజీగా ఉన్నాడు. ఏంది బిజీ? అన్నయ్య షార్ట్ ఫిలిం తీస్తున్నాడు. దాని పేరు తెలుసా? అది ఉండాలి, దాంతో పాటు ఇది ఉండాలి. అన్నయ్య ఒక షార్ట్ ఫిలిం తీస్తున్నాడు రా. టేక్ వన్. నాకు అంతగా ఐడియా లేదు, వెళ్ళి ఆనంద్ అన్న అడుగుదాం పారా.
ఫ్లాష్ బ్యాక్. చూడండి. అన్నయ్య కనపడలేదు. అయన్నొద్దు, పాయింట్కి రా. అన్నయ్య బిజీగా ఉన్నాక బిజీ. అన్నయ్య షార్ట్ ఫిలిం తీస్తున్నాక దాని పేరు తెలుసా? నాకు అంతగా ఐడియా లేదు. వెళ్ళి ఆనందం అన్న కోయారే కోయ్ కోయ్ కోయ్. 2 hours later. ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోతో సబ్స్క్రైబ్ అవుతారని నేను కోరుకుంటాను. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన వీడియోస్ పంపించండి. వాళ్ళకు కూడా చెప్పండి, ఇతను ఇప్పుడు ఇంతకుముందు చేశాడు, ఏదో సరదాగా టైం ఇప్పుడు పెట్టాడు వీడియోస్, ఇప్పుడు నుండి ఒక కరెక్ట్గా ఒక కంటెంట్ తీసుకొస్తున్నాం మన ముందు కానీ ఒక మాట చెప్పండి. అండ్ నెక్స్ట్ ప్రతి ఒక్కళ్ళు మనస్ఫూర్తిగా చెప్తున్నా, నెక్స్ట్ ఇప్పుడు నేను చూసిన తమిళ కంటెంట్లు అయ్యి మీరు సబ్స్క్రైబ్ చేపిస్తేనే రేపు ఈ కంటెంట్ అనేది రాగలవు. అండ్ నేను నిజం చెప్తున్నా, మీలో ఎక్కువ ఎవరు సపోర్ట్ చేస్తారో వాళ్ళకి నేను ఖచ్చితంగా ఒకరోజు గివ్ అవే ఇస్తాను. నెక్స్ట్ గివ్ అవే స్టార్ట్స్ అవుతున్నాయి. నేను మీరు కూడా సబ్స్క్రైబ్ చేపిస్తారని కోరుకుంటున్నాను. మన ఛానల్ 1000కి టచ్ అవ్వగానే మనది ఇప్పుడు 592 సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఈ వీడియో రికార్డ్ చేసే టైంలో. ఒకవేళ 1000 కానీ 1000 కాదు కానీ 1000 మంది కరెక్ట్గా 1000 కరెక్ట్గా టార్గెట్ మైల్ స్టోన్ టచ్ అవ్వగానే మన ఛానల్ గివ్ అవే స్టార్ట్ చేసేస్తాను. ఎవరెవరు మనకు ట్రూగా సబ్స్క్రిప్షన్స్ పెంచారు అంటే కొంతమంది ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళలోనే మన ఛానల్ పెట్టిన కొత్తలో ఒకళ్ళు 50 మందిని చేశారు, ఒకళ్ళు 40 మందిని చేశారు, ఒకళ్ళు 20 మందిని చేశారు, ఒక 10 మందిని చేసిన వాళ్ళు ఉన్నారు. అండ్ సపోర్ట్ ఇచ్చిన వాళ్ళని చెప్తున్నా, మనకు స్టార్టింగ్లో సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు చేస్తారు కదా, వాళ్ళకి గివ్ అవేస్ ఇవ్వడం మొదలు పెడతాను. అండ్ పాత వాళ్ళకి కూడా ఇద్దాము, కానీ అది వాళ్ళకి ఒక స్పెషల్ గివ్ అవే ప్లాన్ చేస్తాను. అంటే నాకు ఫస్ట్ స్టార్ట్ చేసిన వాళ్ళకి, ఫస్ట్ సపోర్ట్ చేసిన వాళ్ళకి, కొత్త సపోర్ట్ చేసే వాళ్ళకి అందరూ స్పెషల్ గివ్ అవే ప్లాన్ చేస్తాను. అండ్ కొత్త వాళ్ళు చూసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. ఇప్పుడు ఒక షార్ట్ ఫిలిం కోసం కష్టపడ్డ థింగ్స్ మొత్తం చూపిస్తా చూడండి. సముద్రంలో ఉండే అల తీరాన్ని తాకాలి అని ఎంత సంబరపడుతుందో నేను ఈ కథ మీ అందరికీ చూపించడానికి అంతే సంబరపడ్డా. ప్రాణం పెట్టి రాసిన కథ కదా, అందుకని చాలా మందికి నచ్చిద్ది అని కోరుకుంటున్నాను.